హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే కనుక జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్లో వివిధ విభాగాల్లో ఖాళీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏ ఏ విభాగాల్లో ఎన్ని పోస్ట్ ఖాళీగా ఉన్నాయో చూస్తే కనుక, సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ల్యాబ్ అటెండెన్స్. సో ఇందులో చూస్తే కనుక 13 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ గ్రాస్ రెమ్యునరేషన్ పర్ మంత్ అనేవి మంత్లీ శాలరీ వచ్చేసి 15,600 ఫ్రెండ్స్. సో ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆప్టిషియన్, అంటే కనుక కనపటి పరీక్ష చేసేవారు ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్ అండి. ఇక్కడ శాలరీ వచ్చేసి 19,500 పోస్ట్ అండి. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 4 పోస్ట్ అండి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 19,500 అండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఓటీ టెక్నీషియన్. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ 4 అండి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 19,500. సో ఇక్కడ ఫిఫ్త్ వన్ ఎనస్థీషియన్ టెక్నీషియన్ 4 పోస్ట్ అండి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 22,750 అండి. సో నెక్స్ట్ డెంటల్ టెక్నీషియన్ అండి. సో ఇక్కడ 1 పోస్ట్ ఖాళీ అని ఉంది. ఇక్కడ శాలరీ వచ్చేసి 22,750 అండి. సో సెవెంత్ వన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, ఇక్కడ ఖాళీలు వచ్చేసి 4 పోస్ట్ అండి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 19,500 అండి. సో నెక్స్ట్ రికార్డ్ క్లర్క్ రికార్డ్ అసిస్టెంట్ 1 పోస్ట్ అండి. ఇక్కడ శాలరీ వచ్చేసి 19,500 అండి. సో నెక్స్ట్ క్యాటగ్లర్ 1 పోస్ట్, మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ 1 పోస్ట్. సో 11th వన్ ఆడియో విజువల్ టెక్నీషియన్ వచ్చేసి 1 పోస్ట్. సో వీటన్నిటి కూడా శాలరీ వచ్చేసి 19,500 అండి. సో నెక్స్ట్ వార్డ్ బాయ్ 4 పోస్ట్ అండి. సో నెక్స్ట్ ధోబీ ప్యాకర్ 3 పోస్ట్, వీటి శాలరీ వచ్చేసి 15,600 అండి. సో నెక్స్ట్ కార్పెంటర్ 1 పోస్ట్, బార్బర్ 3 పోస్ట్, టైలర్ 1 పోస్ట్, ఎలక్ట్రీషియన్ 3 పోస్ట్, ప్లంబర్ 2 పోస్ట్, థియేటర్ అసిస్టెంట్ 6 పోస్ట్. సో నెక్స్ట్ గ్యాస్ ఆపరేటర్ 2 పోస్ట్, శాలరీ వచ్చేసి 19,500 అండి. సో నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ 3 పోస్ట్ అండి. సో శాలరీ వచ్చేసి 22,750 అండి. సో ఇక్కడ టోటల్ మొత్తంగా చూస్తే కనుక 63 పోస్ట్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అండి. ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్ అండి. సో డిసేబుల్డ్ పర్సన్ వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి. సో నెక్స్ట్ ఇక్కడ నోట్ అని చూస్తే కనుక గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాల అవకాశం కొరకు ఏజ్ లిమిట్ అనేది 10 సంవత్సరాలు పొడిగించారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 46 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూడండి, ల్యాబ్ అటెండెన్స్కి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ టు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. ఇక్కడ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. సో రిఫ్రాక్షన్ ఆప్టిషియన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండి. సో హియర్ అండర్ గోయింగ్ మినిమం ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అండి. సో ఇక్కడ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓటీ టెక్నీషియన్ వచ్చేసి మస్ట్ పొసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అండి. సో ఇక్కడ అనస్థీషియన్ టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ అండి. సో ఇక్కడ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ అనస్థీషియా మినిమం ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ డెంటల్ టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్, మస్ట్ హ్యావ్ పాస్డ్ డెంటల్ టెక్నీషియన్ కోర్స్ అనేది, ఇక్కడ డెంటల్ కోర్స్ అనేది పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ రికార్డ్ క్లర్క్, క్యాటగ్లర్, మ్యూజియం కమ్ అసిస్టెంట్, ఆడియో విజువల్ వచ్చేసి హై స్కూల్ డిప్లొమా అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ వార్డ్ బాయ్ వచ్చేసి మినిమం ఎస్ఎస్సి ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. సో ఇక్కడ ధోబీ ప్యాకర్ ఎస్ఎస్సి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ కార్పెంటర్ మస్ట్ పొసెస్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మస్ట్ హ్యావ్ 10th సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ బార్బర్ వచ్చేసి
మస్ట్ హ్యావ్స్ ఎస్ఎస్సి 10th సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ టైలర్ చూడండి, మస్ట్ పొసెస్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రిలీవర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ బై ది గవర్నమెంట్ అండి. సో ఇక్కడ 17th వచ్చేసి ఎలక్ట్రీషియన్ అండి, ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్లంబర్ వచ్చేసి ఎస్ఎస్సి మినిమం 10th క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా డిప్లొమా ఇన్ ప్లంబర్లో కూడా అనుభవం అనేది ఒక 1 year వరకు ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ థియేటర్ అసిస్టెంట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేది వచ్చేసి మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ గ్యాస్ ఆపరేటర్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా లేదంటే ఐటీఐ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఈసీజీ టెక్నీషియన్లో మినిమం 2 years అనుభవం అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ 100 marks అండి. అందులో 90 marks విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్. 90 మార్కులు అనేవి మీకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అని ఉంది చూడండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ కంప్లీట్స్ 20 సంవత్సరాలు పూర్తయిన వరకు 1.0 marks అనేది యాడ్ అవుతాయండి. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ క్యాండిడేట్ కంప్లీట్ 30 సంవత్సరాలు దాటిన వారికి 6.0 marks అనేది యాడ్ అవుతాయండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ కంప్లీట్ 40 సంవత్సరాలు దాటిన వారికి అయితే 10 మార్కులు అనేవి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్డ్ ఆన్ ద కేటగిరీ అండ్ డిస్ప్లేడ్ ఆన్ ద వెబ్సైట్. సో మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో వారు ఇవన్నీ కూడా ప్రాసెస్ అయినాక వారు అప్లోడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూనిట్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ల్యాబ్ అటెండెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ అండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. రిఫ్లెక్షన్ ఆప్టిషన్ అనేది జోనల్ వైజ్ అండి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి అండ్ హైదరాబాద్. సో రేడియోగ్రాఫిక్ కూడా జోనల్ వైజ్ అండి, ఇక్కడ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్. సో ఇక్కడ 4th పాయింట్ చూస్తే కనుక అప్లికేషన్ షుడ్ అటాచ్ ఏ డిమాండ్ డ్రాఫ్ట్ పోస్టల్ ఆర్డర్. సో ఇక్కడ అప్లికేషన్కి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓబీసీ బీసీ కేటగిరీ వాళ్ళు 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారు ఎలాంటి యొక్క అమౌంట్ అయితే పంపించాల్సిన అవసరం లేదండి. సో ఇవన్నీ కూడా డిమాండ్ డ్రాఫ్ట్ త్రూ ఎస్బీఐ ద్వారానో లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కింద ఇచ్చిన అడ్రస్కి మీరు ఆ బ్యాంక్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన ఆధార్ వాటి ప్రకారం అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 2 May 2025 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. లాస్ట్ డేట్ అనేది 10th May 2025 అండి. సో ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది 13 May 2025 రోజు ప్రొవిజనల్ లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద ఆఫీస్ అనేది 13 అండి. సో ఇక్కడ ఆబ్జెక్షన్స్ షాల్ బి ఇన్వైటెడ్. ఆబ్జెక్షన్స్ ఎవరికైతే ప్రొవిజనల్ లిస్ట్లో ఏవైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పంపించడానికి చివరి తేదీ 16/5/2025 అండి. సో ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 17 May 2025 రోజు ఫైనల్ లిస్ట్ అనేది ఈ యొక్క డిస్ప్లే అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ త్రూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ 19 May 2025 అండి. సో ఇక్కడ ఫైనల్ లిస్ట్ అండ్ మెరిట్ లిస్ట్ అంతా కూడా ఎవరైతే సెలెక్షన్ అయ్యారో వారందరి లిస్టు కూడా 19 May 2025 లోపల ఆ యొక్క వెబ్సైట్లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇది అండి జిఎంసి రిక్రూట్మెంట్. సో ఫ్రెండ్స్, మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.